నమస్కారం. నా జ్యోతిషశాస్త్ర పరిశీలనలో భాగంగా ఇప్పటి వరకు నేను బాబు గోగినేని గారిని ఉద్దేశించి అడిగినటువంటి ప్రశ్నలకు ఇంతవరకు వారు సమాధానం చెప్పినట్టుగా నా దృష్టికి రాలేదు. ఇప్పుడు వాటిని వరుసగా మీ ముందు ఉంచుతున్నాను. జ్యోతిషశాస్త్రం పైన బాబు గోగినేని గారు అతి తెలివిని ప్రదర్శిస్తాను. ఆయన ఎక్కడా ఇంతవరకు జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసినా అని చెప్పలేదు. ఒకవేళ అధ్యయనం చేసి ఉంటే జ్యోతిషాస్త్రంలో ఇది తప్పు, ఇక్కడ తప్పు, ఇలా తప్పు, ఇంత తప్పు అని చెప్పేవాడు. అలా ఎక్కడ చెప్పలేదు. శాస్త్రాన్ని అధ్యయనం చేయని వ్యక్తి యొక్క మాటలు కేవలం వ్యక్తిగత అభిప్రాయం కిందకే వస్తాయి. అది శాస్త్రవాదన కాదు, శాస్త్ర చర్చ కిందికి రాదు. ఆయన మాట్లాడే మాటలేవి. శాస్త్ర చర్చ ఇద్దరు శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వ్యక్తుల మధ్య జరగాలి. శాస్త్రాన్ని వాదిస్తే అతని వాదన శాస్త్రాన్ని అధ్యయనం చేసి వాదించాలి. కాబట్టి మీడియాలో ఎవరు కూడా ఆయనను చర్చకు పిలవాల్సిన అవసరం లేదు. జ్యోతిష్ శాస్త్రం పైన చర్చకు ఆయనను పిలవాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఆయనను ఎక్కువ చేస్తాను. ఒకవేళ అధ్యయనం చేసినా అని చెప్పండి, ఆయనతోటి నేను ప్రాథమిక చర్చకు సిద్ధం. బాబు గోగినేని గారు ఇంతవరకు జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేయలేదు అని చెప్తే దానికి తగిన సమాధానం చెప్పకుండా ఒక వింత సమాధానం చెప్పిండు. జ్యోతిష్ శాస్త్రంలో ఖగోళ విజ్ఞానం ఉన్నది కానీ ఫలిత జ్యోతిష్యం అనేది సైన్స్ కాదు అన్నాడు. మీరు జ్యోతిష్ శాస్త్రమే చదవలేదు అంటే దానికి ఫలిత జ్యోతిష్యం సైన్స్ కాదని మీకు ఎట్లా తెలిసింది? అసలు మీరు అధ్యయనం చేయలేదు. మీరు ఇంతవరకు ఒక్కరి జాతకాన్ని కూడా పరిశీలించలేదు. ఒక్కరి జాతకాన్ని పరిశీలించి చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. అసలు మీరు మీ జాతకాన్ని చూసుకోలేదు. జ్యోతిశాస్త్రం అధ్యయనం చేసిన వ్యక్తులందరూ వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, కొన్నిట్లా ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయితే మళ్ళీ పునఃపరిశీలన చేసి మళ్ళీ అధ్యయనం చేసి కరెక్ట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు చదవకుండా మాట్లాడుతున్నారు. సమాజానికి మీరు ఇన్ని రోజులు ఒక శాస్త్రాన్ని వక్రీకరించి చూపించారు, చదవకుండా మాట్లాడారు. మీరు ఎట్లా మాట్లాడతారు? జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం చేసి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థానాలను బట్టి ఫలితం చెప్పాలి, 9 గ్రహాలను కలిపి. అది అంత కష్టమైంది. మీరు ఇంత ఈజీగా ఎట్లా మాట్లాడతారు? మీడియా మిత్రులు కూడా ఒకసారి మీరు వేదిక ఇచ్చే ముందు ఆ వ్యక్తులకు కనీస జ్ఞానం ఉన్నదా, ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసి విమర్శిస్తానులా, కనీస జ్ఞానం లేకుండా విమర్శిస్తానులా అనేది పరిశీలించి వేదికనివ్వాలని కోరుతున్నాను. బాబు గోగినేని గారి వింత వాదన. ఆస్ట్రాలజీ ఉన్నది, శాస్త్రం ఉన్నది అంటున్నారు. నేను దానికి రెస్పాన్స్ ఏమిస్తున్నా అంటే, ఆస్ట్రాలజీ చెప్పే పుస్తకాలు ఉన్నాయి. ఓకే, దాని సెకండ్ రెస్పాన్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్, అది అబద్ధం మీద నిర్మించబడినది అని చెప్తాను. ఒక పుస్తకాన్ని, ఒక సాహిత్యాన్ని, ఒక శాస్త్రాన్ని తప్పు అనాలంటే ఒక పద్ధతి ఉంటుంది. దానిపైన విమర్శ అని రాయాలి. దళిత సాహిత్యం విమర్శ, అన్నమాచార్య సాహిత్య విమర్శ, అట్లనే మీరు జ్యోతిష్ శాస్త్ర విమర్శ అని రాయండి. రాస్తే మీ నాలెడ్జ్ ఎంతో మాకు అర్థమవుతుంది. అంతేగాని ఊరికే దాన్ని అబద్ధం మీద నిర్మింపబడినది అంటే కుదరదు కదా. మీరు జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలన్నీ చదివి విమర్శ అని రాయండి. ఫస్ట్ నేను చదువుతా, మీ జ్ఞానం ఎంతో తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. అప్పుడు మీరు ప్రతిసారి చెప్పాల్సిన అవసరం ఉండదు. దాన్ని భవిష్యత్ తరాలు కూడా అందియచ్చు ఆ పుస్తకాన్ని. అది పద్ధతి. ఈ వాదన వినండి. మేలో ఎలక్షన్ కి ముందు మేము ఒక ఛాలెంజ్ ఇచ్చాము. 27 ప్రశ్నలకి ఒక పద్ధతి ఉందండి. మాట అండి, పరిధి నేను చెప్తున్నాను. మీరు ప్రశ్న నాకు తెలుసు, పరిధి ఉంది. ఆ పరిధి ఏంటి? అక్కడ ప్రశ్న వేసే విధానమే తెలియదండి. ఆ ప్రశ్న వేసే విధానం తెలియక ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి చెప్పాలట. అంటే అసలు మామూలుగా ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు దానికి ఆధారం ఏం కావాలి అనే విషయం తెలియదు. నేను ఏ ప్రశ్న వేయాలో కూడా నాకు చెప్పి దాన్ని బట్టి నిరూపిస్తా. అలా కాదండి, ఒక ప్రశ్న వేయాలంటే ఈ పరిధి అనేటువంటిది ఒకటి తెలియాలి అసలు కనీసం. ఆ కనీస పరిధి కూడా తెలియకుండా మేము ఒక 27 ప్రశ్నలు ఇచ్చేసాం. ఆ 27 కూడా ఎలా ఉంటాయి అంటే సాముదాయకమైన విషయాలని వ్యక్తిగతమైన జాతకాలను బట్టి చెప్పాలన్నమాట. అదేంటి అసలు? అది విధానం ఏంటి?
శాస్త్ర పరిధి తెలియకుండా ప్రశ్నిస్తున్నారంటే మీకు శాస్త్రంపై అవగాహన లేదనే అర్థం, అంతేగాని శాస్త్రం తప్పని కాదు.